ఇక్కడ బాలగోపాలుడు యశోదమ్మ తనను గుండెలకి హత్తుకునే సమయం కోసం గంపెడు ఆశతో ఎదురుచూస్తుంటే అక్కడ వసుదేవుడు కంసుడెక్కడ చూస్తాడో అనే భయంతో వేగిరపడుతున్నాడు. గురించి తెలియలేదుగా. కంసుడికి తెలియని విషయం ఒకటుంది. అదే తను వెళుతున్న దారి కలలో కూడా ఊహించలేని సంఘటన క్రమం వైపుగా తనని తీసుకువెళుతోందని. అదేవిధంగా యశోదమ్మకు తెలియని విషయం ఒకటుంది. మృత్యువు తనని క్రమక్రమంగా దాని ఒడిలోకి తీసుకుంటోందని. అది తెలిసిన యశోదమ్మ పుత్రుడు శ్రీమన్నారాయణుడు ఉండలేకపోయాడు. చిన్న శిశువు ఏడుపు వినగానే యశోదమ్మ హృదయం కదిలిపోయింది. మృత్యుదేవత కూడా తెల్లబోయి చూస్తుండగానే యశోదమ్మకు ప్రాణం లేచి వచ్చింది. అక్కడ కంసుడు దేవకీ వసుదేవుల 8వ సంతానం ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు. శిశువును నాకు అప్పగించు దేవకి. ఇవ్వను, ఇది అన్యాయం. అన్యాయమా? సరిగ్గా చెప్పావు దేవకి. కానీ అంతా శ్రీమన్నారాయణేచ్ఛ కనుక శ్రీహరి లీలలపై మనం ప్రశ్నించకూడదు, సందేహించకూడదు. వాగ్దానం ప్రకారం నీకు పుట్టిన 8వ బిడ్డను నాకు అప్పగించు వసుదేవా.
సేవకురాలు. ఏ అష్టమ శిశువా, నువ్వా నన్ను వధించబోయేది? చూడు చూడు, నీ ముందు నీ కాలుడు నిలబడ్డాడు. తరువాత కావచ్చు, ముందు నీ ప్రాణాలు కాపాడుకో. నీ పాలిట కాలుడు అవతరించాడు. బాలుడైన నీ కాలుడే. అరాచకమే తన అస్త్రంగా, పీడనే తన ఆయుధంగా అందరినీ బెదిరిస్తూ, అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చినవాడు. యోగమాయాదేవి ఆ కంసుడే గడగడలాడిపోయేలా చేసింది. తను అతడి హృదయాన్నే కాదు, ఆత్మని కూడా భయభ్రాంతులకు గురిచేసింది. అందుకే తనకో వరమిస్తున్నాను. నేటి నుంచి ఎవరు ఏ ఆపదలో ఉన్నా యోగమాయాదేవిని, దుర్గా, భద్రకాళి, విజయ వైష్ణవి, కుముద చండిక, కృష్ణ మాండవి, కన్యక మాయ, నారాయణి ఈశాని, శారదాదేవి, అంబిక, వీటిలో ఏ నామాన్నైనా రూపాన్నైనా స్మరించుకుంటే చాలు, వారి హృదయం నుంచి భయం తక్షణమే సమసిపోతుంది. వారి శత్రువు హృదయం మాత్రం భయంతో వికలమైపోతుంది. శత్రువు సమస్యగా మారినా, అపజయం కంటి ముందుకొచ్చినా తక్షణమే వెళ్ళి శత్రువు పాదాల మీద పడి తన ప్రాణభిక్ష పెట్టమని వేడుకోవాలి. దేవకి, దయచేసి నన్ను క్షమించు సోదరి. బావగారు, మీరు కూడా క్షమించాలి నన్ను. నా వల్ల తప్పు జరిగింది. ఏం చేస్తున్నారన్నయ్య? క్షమాపణ కోరుతున్నాను సోదరి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. చాలా పెద్ద తప్పు. కంసుడి హృదయాన్ని భయం ఆవహించింది. ఇక్కడ యశోదమ్మ హృదయంలో వాత్సల్యం పొంగి పొరలింది. అదే తన కన్నుల్లో ఆనంద బాష్పాలై పెళ్ళుబికింది. ఆ ఆనందంతోనే ఇద్దరూ ఎంతసేపు అలా చూస్తూ ఉండిపోయారో వారికే తెలియదు. పుత్రుడితో పాటుగా తల్లి కూడా మరో జన్మనెత్తింది. ఆనందాతిరేకాలతో ఇద్దరి హృదయాలు ఉప్పొంగుతున్నాయి. వారి లోకంలో మరో ఆలోచన లేదు, మరో వ్యక్తి లేడు. ఉన్నది ఇద్దరే, యశోదమ్మ తల్లి, తన చిన్న శిశువు కన్నయ్యలు మాత్రం. అనంతమైనది, దానికి గట్లు ఎల్లలు ఉండవు.
క్షీరసాగరం లాంటిదే మాతృప్రేమ. తన కన్నయ్యను వాత్సల్యంతో గుండెలకి హత్తుకున్న అమ్మకి తన్మయత్వంతో రాత్రంతా గడిచిన విషయం తెలియనే లేదు. ప్రభు, మీరెందుకు అలా ఉన్నారు? ఏదైనా చేయండి ప్రభు. నేనేం చేయాలి లక్ష్మి? ప్రభు, తమరు సర్వజ్ఞులు కదా. తమరికి తెలుసు ప్రసవం ఎంత కఠినమైనదో. సామాన్య పురుషులు ఆ బాధను కనీసం ఊహించనైనా లేరు. యశోదమ్మ అనూహ్యమైన ప్రసవ వేదనలో ఉన్నారు. తనకిప్పుడు విశ్రాంతి అవసరం ప్రభు. తను నా కన్నయ్యేనా? విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూప దీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త విశ్వసన్నుతం సమస్త దేవతాకృతం. ఇది కల కాదు కదా, నా కన్నయ్యవేగా. సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం. ఇదే కదా ఆనందం, పరమానందం. అమ్మా, ఈ క్షణం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను తెలుసా? నీకేం తెలుసు? నీకు అమ్మ కావాలని ఎంతగా అలమటించాను. నీకేం తెలుసు నువ్వు లేకుండా ఎన్నేళ్ళు ఎలా ఎలా బతికాను. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా? నా జన్మ సార్థకమైందనిపిస్తోంది. నేను మా యశోదమ్మ తల్లి. ఒకరి హృదయంలో
ఒకరు నివసిస్తాం. తన లోకం నేను, నా లోకం అమ్మ. వారిద్దరూ వేరు కారు ప్రభు. యశోద మాత, ఆ తల్లి కన్నయ్య ఒకే ఆత్మ, ఒకే ప్రాణం. ఓ శ్రీహరి, ఇదేమిటి మా కన్నయ్య గుండెల మీద? రోహిణి అక్కయ్య, రోహిణి అక్కయ్య. యశోద, ఏమైంది? నీకేం కాలేదు? రోహిణి అక్కయ్య. ఓ, ఇప్పుడు నా అసలు రూపం తనకి చూపించకూడదు. అమాయకురాలైన మా అమ్మ బెదిరిపోతుంది. కళ్ళని చూడండి ఎలా మెరుస్తున్నాయో. చిన్నమ్మ, ఆ బొగ్గలు చూడు, గులాబీ పూల్లాగా ఎంత ఎర్రగా ఉన్నాయో. అంతా బానే ఉంది. కన్నయ్య ఆనందంతో ఏదేదో ఊహించుకున్నాను. అమ్మా యశోద, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కన్నయ్య భలే ముద్దుగా ఉన్నాడు. ఒకసారి చూడండి ఎలా నవ్వుతున్నాడు. యశోద, నీ కల నెరవేరింది. యశోద వదిన, నాకొకసారి ఇవ్వచ్చుగా? నీకు తిన్నగా నిలబడ్డమే రాదు, కన్నయ్యని ఎత్తుకుంటావా? పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలో కూడా తెలీదు నీకు. యశోద, ఎలా ఇవ్వు? లేదు లేదు అత్తయ్య, కన్నయ్య నా దగ్గరికి వస్తాడు, ఈ కస్తూరి దగ్గరికి. ఇంకా చాలే, ఇంకా వాళ్ళ అమ్మకే ఎత్తుకోవడం రాదు. ముందు తనని నేర్చుకొని ఇలా ఇవ్వమ్మా. అత్తయ్య, మేమి బండబారిన చేతులు, నావైతే మృదువుగా ఉంటాయి. వద్దొద్దున, మీరు ఎవరి మాట వినొద్దు. కన్నయ్యని నాకివ్వండి. లేదు లేదు, నేను తీసుకుంటాను. ఉండండి. ఏమిటి అల్లరి? మీ వల్ల తల్లి బిడ్డ ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది. యశోద, నిన్ను యశోదమ్మ తల్లిగా మార్చే కన్నయ్య నీ ఒడిలోకి వచ్చాడు. సముద్రంలాగా బడబాగ్నిని కూడా తమరు తమ కడుపులో దాచుకోగలరు పెద్దమ్మ. అయినా ఎంత సహనంతో, ఎంత గంభీరంగా, ఎంత శాంతంగా ఉన్నారో. నందగోపాలుడు పుట్టాడు. అసలు నందుడికి ఈ విషయం ఎవరైనా చెప్పారా? అవును, ఎవరైనా. నా దగ్గర నీ ఆటలు సాగవు. నిన్ను మించిన అల్లరిదాన్ని నేను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాతో. మీ అమ్మ సామాన్యురాలు కాదు మరి. ఇదిగో ఈ వాత్సల్యం నిండిన హెచ్చరికల కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. మీరు నా మీద ఎంత అధికారం చూపిస్తే అంత ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. నందన్నయ్య, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నావు? మీ నందనయ్య గోశాలలో ఉన్నాడు. గోశాలలోనా? అబ్బా, తొందరపడకండి. మీకోసమేగా మేత కలుపుతున్నాను. యశోద గురించి అడుగుతున్నారు కదూ, నా పరిస్థితి కూడా అదే. నిన్న రాత్రి నన్ను అక్కడ ఉండనివ్వనే లేదు. అందుకే విష్ణుమూర్తి గుడికి వెళ్ళి మొక్కుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండిపోయా. అలాగే నిద్రపోయాను. లేచేసరికి తెల్లారిపోయింది. తిన్నగా ఇక్కడికి వచ్చేసాను. మీ మేత పని అయిపోతే నేను మీ యశోదమ్మ దగ్గరికి వెళ్ళాలి. రాము, ఏమైంది నీకు? ఎందుకు మొండికేస్తున్నావు? నందనయ్య, నందనయ్య, వదిన ఎదురు చూస్తుంది. ఆవు కాస్త అమ్మైపోయింది. ఆవులు ఎక్కడుంటే ఇక్కడేం చేస్తున్నావు? కాస్త ఊపిరి పీల్చుకో. ఆవులను వదిలేసి ఇంటికి వెళ్ళండి మీరు. మా వదిన గారు అమ్మైపోయారు. అన్నయ్య కన్నయ్య ఎంత ముద్దస్తున్నాడు. కొరుకు తినేద్దాం అనిపిస్తుంది. అదృష్టం అంటే నీదే అన్నయ్య. రాము, కమలా, అందరూ వినండి.
మరి యశోద అమ్మాయింది. తన కోరిక నెరవేరింది. నేను నాన్ననయ్యాను. నేను నాన్ననయ్యాను. ఇంకా గోకులంలో అందరికీ తెలియలేదు. తెలిస్తే ఈ గోవుల్లాగే ఊరంతా కూడా నందకుమారుడి దర్శనార్థమై నందుడి వెంట పరిగెత్తుండేవారు. నిజం చెప్పాలంటే తమరి బాలరూప దర్శనం కోసమై నేను కూడా ఎంతో కుతూహలంగా ఉన్నాను స్వామి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు లోకపావని? जय कृष्ण कृष्ण हे गोविंद, 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 जय कृष्ण कृष्ण जय कृष्ण कृष्ण। गोपाल कृष्णुडम्मा लोकाल कृष्णुडम्मा अदि गदि 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 गो चूडम्मा। ప్రభు, నాకిప్పుడు అర్థమైంది తమరు మాతృవాత్సల్యం పొందడానికి ఎందుకు తప్పించారనేది. సంతాన రూపంలో పొందిన సంతృప్తితో యశోదమ్మ వాత్సల్యానురాగాలను పంచుతుంటే చూడటానికి 1000 కళ్ళున్నా ఎక్కడ సరిపోతాయి చెప్పండి స్వామి. మీ ఇద్దరిలో ఎవరి ఆనందం ఎక్కువ చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కన్నమ్మ కన్నయ్యలా ఈ అపూర్వ బంధానికి నా దిష్టే తగులుతుందేమో. అమ్మని నీ ముందే ఉన్నాను, నువ్వేమో ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నావు. ఏడు చూడు కన్నయ్య, మీ అమ్మ వైపు చూడు. ఇదేమిటి కాటుక బొట్టెలా వచ్చింది? చూసావా కన్నయ్య, నీ ఆనందంతో మీ అమ్మకి మతిపోతుంది. బహుశా నీకు దిష్టి చొక్క నేనే పెట్టుంటాను, నీ మీద పాపిష్టి కళ్ళు అస్సలు పడకూడదు అని. వినండి ప్రజలారా, వినండి వినండి వినండి, నేను చెప్పేది వినండి. ప్రజలారా వినండి, ఈ దండోరను వినండి. నేడు గోకులానికి భాగ్యోదయం అయిందహో, నేడు గోకులంలో భాగ్యోదయం అయిందహో. ఎలా ఎలాగంటే భవిష్యత్తు వర్తమానంలో కాలు పెట్టబోతుందహో. నందరాజింటికి నందగోపాలుడు వచ్చాడహో. గోకులానికి ఏరొచ్చిందహో, గోకులానికి కొత్త నీరొచ్చిందహో. ఇక మన యశోదమ్మకు కడుపు పండిందహో, మన యశోదమ్మకు కడుపు పండిందహో. ఇదిగో వినండి, మన యశోదకి కొడుకు పుట్టాడు. కొడుకా? ఇదంతా ఆ శ్రీమన్నారాయణుడి దయ. ఎంత ముద్దొస్తున్నాడో నిజంగా. నందరాజుకి జయ హో. మీ అందరికీ బంధనాభిబంధనాలు. నందరాజు గారు చాలా దూకుడు తగ్గించు నందరాజా. నందరాజా నందరాజా,
పుట్టిన బిడ్డను చూసే ముందు స్నానం చేసి వెళ్ళడం మర్చిపోవద్దు. అంత ముఖ్యమైన సంప్రదాయాన్ని నేను ఎలా మర్చిపోతాను బాబాయ్. వస్తాను. మారిపోతుంది. అదే జరిగిందంటే నేను మా అమ్మలోని సహజమైన వాత్సల్య అనుభూతుల్ని కోల్పోతే ఎలా మరి? నిజంగానే నాకు మతిపోయినట్టుంది. అయినా తను భగవంతుడి అవతారం ఎలా అవుతాడు? తను నా ముద్దులు మూటగట్టే ముకుందుడంతే. అది రాత్రి కన్నా కలే కదా స్వామి, కానీ ఇది పగటి వాస్తవ ఘటన. చూడండి ఎంత ముద్దొస్తున్నాడో మన పిల్లాడు. కుసుమ కోమలమైన వాడు. తనకి నా సంరక్షణ చాలా అవసరం. తన తల్లి వాత్సల్యం చాలా అవసరం. సరిగ్గా గ్రహించారమ్మా. ఇదే కదా నాకు కావాల్సింది. సకల లోకాలను రక్షించే చిన్ని కృష్ణుడికి ఒకరి రక్షణ కావాలా ప్రభు? స్వామి, నా విన్నపం ఒక్కటే. తనకి నామకరణం చేసేంత వరకు తనని మనం నీలమణి అని పిలుద్దాం. నీలమణి అంటే మేఘం లాంటి రంగున్నవాడు, గంభీరమైన నీలవర్ణం కలవాడు కదా. నీలమణి పేరు తనకి నచ్చినట్లుంది కదా. నీలమణి. నందరాజా, నందరాజా, అసలు ఏంటిదంతా? గోవులు కూడా మీ వెనుక ఇక్కడికే వచ్చేసాయి. ఓహో, ఇందుకేనా మేత కూడా లేకుండా అంత విచారంగా ఉన్నది? అవి కూడా గోకులంలోవే కదా, అందుకే గోపాలుడిని చూడ్డానికి వచ్చాయి. మేము నందగోపాలుని చూడాలనుకుంటున్నాం. నందా, అన్నగారు. అరే తప్పు కుమారా, గుండెలకి హత్తుకో.
నాకు విషయం తెలియగానే పరుగెత్తుకుంటూ వచ్చేశాను. అభినందనలు, అభినందనలు. మన ఉపనందుడు కూడా వచ్చారు. పుత్ర దర్శన భాగ్యం కలిగించండి. దర్శన భాగ్యం కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. కానీ అంతకంటే ముందు జరగాల్సింది జాతకర్మ సంస్కారం. అది పూర్తి కాగానే బిడ్డని చూసే అవకాశం అందరికీ కలుగుతుంది. షష్ఠికి భారీగా ఉత్సవం చేసుకుందాం. అంతవరకు ఊర్లో ఎవ్వరు కూడా పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇదే నా విన్నపం. మీ అందరూ నా ఆహ్వానాన్ని మన్నించండి. షష్ఠి వరకు మీ అందరికీ భోజన పలహారాలన్నీ మా ఇంట్లోనే. ధర్మాత్ముడు, ధర్మాత్ముడు నందుడిపై నారాయణుడి కరుణా కటాక్షాలు వర్తిస్తాయి. మీకు కూడా సాదర స్వాగతం. మా కన్నయ్యని పాలతో ఆశీర్వదించడం మరవకండి. ధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ధ్వనులు ఎక్కడొచ్చాయి మహారాజా? మూర్ఖుడా, ఉత్సవం కోలాహలం వినబడటం లేదా మీకు? ఉత్సవమా? మమ్మల్ని క్షమించండి మహారాజా. ప్రస్తుతం మధురా నగరంలో ఎక్కడ ఎలాంటి ఉత్సవాలు జరగడం లేదు. నాతోనే అబద్ధం చెప్తున్నావా? ప్రాణాలతోనే అగ్నికి ఆహుతి చెయ్యగలను. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుండి. ఆగో, వెళ్ళడానికి ముందు అన్ని ద్వారాలు, కిటికీల తలుపులు బిగించండి. ఇక వెళ్ళండి. పదండి.